प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् त्वाभोगांस्तविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतः प्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् अदृष्टम् अव्यवहार्यम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तम् शिवम् अद्वैतम् चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः। ओम श्री मंडूकर्षये नमः। ओम श्री गौडपादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. 71వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత గౌడపాదీయ కారికా సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణం. ఈరోజు వీలుంటే ఇంతవరకు అయినటువంటి విశేషాలు ఏమిటో ఈ కారికలను సంగ్రహంగా చూద్దాం. ముందుగా మనము 9 కారికలను చూసి ఉన్నాము. 11, 12 చూడాలి ఈరోజు. 10 కూడా చూసినాను. 11, 12 ఈరోజు చూడాలి. కొంచెం పూర్వరంగం. పూర్వపక్షి ఎలా అయితేనే జగత్ సత్యమని చెప్పారు. ఎందుకు? కనపడేది సత్యము కాబట్టి జగత్ సత్యము అంటూ ఆయన వాదిస్తున్నాడు. కారికలు 8 నుంచి 9, 8, 9 సమాధానం. ఏమిటి సమాధానం? జగన్మిథ్య అనుటకు శృతియే ముఖ్య ప్రమాణము, తర్క ప్రమాణము సపోర్టివే, అవధారయితం అంటూ నేర్చుకుంది. 8, 9 కారికలలో లోపల బయట విభాగం చెప్తున్నావు నువ్వు. ఆ లోపల బయట విభాగం అనేది ప్రమాణం కాదు. ఒకవేళ అది లోపలున్నా బయటున్నా కూడా రెండూ మిథ్యే అంటూ బోధించారు. దానికి పూర్వపక్షం వాళ్ళు ఒక ఆశంక, అబ్జెక్షన్ రైజ్ చేశారు. సరేనండి, మీరు అన్ని మిథ్య అంటున్నారు, కొన్ని మిథ్యను ఒప్పుకుందాం కొంతసేపు. యది ఒకవేళ ఉభయోరపి స్థానయో, జాగ్రత్త స్వప్న 2 అవస్థలలోనూ వైతథ్యం మిథ్యా భేదానాం పదార్థములయందు అయిన పక్షంలో, మా దృష్టిలో వైతథ్యాలు కావు అంటున్నారు పూర్వపక్షం. అయినప్పటికీ మీరన్నట్టుగా 2 మిథ్య అవుతే మరి జాగ్రత్తలోనేమో బయట లోపల, స్వప్నంలో లోపల బయట ఉన్నవన్నీ కూడా మిథ్య అయితే కహ ఏతాన్ బుధ్యతే, అన్నీ మిథ్య అవుతే ఈ మిథ్యను ఎవరు తెలుసుకుంటున్నారు
అట్టివాడు ఉన్నాడా లేడా, లేకపోతే శూన్యవాదం అంగీకరించండి. భేదాన్ కోవైతేషాం వికల్పత, ఎవరు ఈ ఎవరి చేత ఈ భేదములు కల్పించబడుతున్నాయి? కోవైతేషాం వికల్ప భేదాన్ కోవైతేషాం, అంటే యాక్చువల్గా ఈ ప్రశ్న ముందు రావాలి. భేదాన్ కోవై తేషాం వికల్పక, ఎవరు వికల్పాలను కల్పిస్తున్నాడు, కల్పించిన తర్వాత ఎవరు తెలుసుకుంటున్నాడు. సో ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి భేదాన్ కోవై తేషాం వికల్పక కయేతాన్ బుధ్యతే, వాటిని ఎవరు తెలుసుకుంటున్నారు? అట్టివాడు కల్పించేవాడు గాని తెలుసుకునేవాడు గాని లేడా? లేడంటే చెప్పేయండి, మా శూన్యవాదం కన్ఫర్మ్ చేసిస్తాం అంటున్నాను. మిథ్యా విక్షేపములను తెలుసుకునేవాడు, కలిగించేవాడు మిథ్య కంటే వేరుగా ఉండాలి కదా. ఇప్పుడు మెజిషియన్ గారు ఉన్నారు, ఆయన మ్యాజిక్ చేస్తున్నారు. ఆయన మ్యాజిక్ చేస్తున్న ఆయన మ్యాజిక్ కన్నా వేరుగా ఉన్నాడుగా. ఆ మ్యాజిక్ను చూస్తున్నటువంటి ప్రజలు మ్యాజిక్ కంటే వేరుగా ఉన్నారుగా. చేత తెలుసుకునేవాడు కలిగించేవాడు అనేది వేరుగా మిథ్య కంటే ఉంటేనే కదా సాధ్యమవుతుంది. మీరు మిథ్య అంటున్నారు. మరి దేశ కాలాలతో సహా అంతా మిథ్య అవుతే, ఈ దేశకాలాలకు అతీతమైనటువంటిది, ఈ దేశకాలాలను కూడా సాక్షిగా దర్శిస్తున్నది ఒకటి ఉండాలి కదా, ఒకడు ఉండాలి కదా అంటూ ఆశంక రైజ్ చేశారు. అర్థమైందా ఈ పూర్వపక్షం? స్వప్న జాగ్రత్త స్థానయో భేదానాం, స్వప్న జాగ్రత్త స్థానముల యందు వేరువేరు పదార్థాలను వైతథ్యం యది మిథ్య అయినట్లయితే, ఏతాన్ ఈ కనపడుతున్న, అంతః బహిః లోపల బయట, చేతః కల్పితాన్ మనసు చేత కల్పించబడిన ఈ సకల వస్తుజాతమును కహ బుధ్యతే, వీటిని ఎవరు తెలుసుకుంటున్నారు ఆచార్య? ఓవైతేషాం వికల్పక, ఈ వికల్పములను, ఈ కల్పనలను నిర్మిస్తున్నది ఎవరు? ఎవరంటారు? అన్నీ మిథ్య అయితే వాటిని కల్పించే సత్యమైనది ఎవరు? తెలుసుకునేటటువంటి వారెవరు? వీరెవరు లేరా అంటూ ప్రశ్న వేశారు. అంతేకాకుండా భగవత్పాదుల వారు ఇంకొకటి యాడ్ చేశారు, స్మృతి జ్ఞానయో. అంటే స్మృతి అంటే మనస్సులో తెలిసేటటువంటి స్వప్నావస్థకు, జ్ఞానయో అంటే సవిశేష జ్ఞానంగా జాగ్రత్తలో తెలిసేటటువంటి విషయాలకు కహ ఆలంబనం, ఎవరు ఆధారము, ఎవరు ఆలంబనము, ఆధారము ఇది అభిప్రాయ అని పూర్వపక్షం వారి ఆశంక. ఆధారం లేదా అయితే, ఆధారం లేదంటే శూన్యాగం అయిపోతుంది. నచేత్, అటువంటి తెలుసుకునేవాడు వికల్పముల నిర్మాత ఆధారము లేనట్లయితే, ఆ పక్షంలో నిరాత్మవాద ఇష్ట, నిరాత్మవాదము, ఆత్మ లేదనేటటువంటి వాదము, శూన్యవాదము ప్రసక్తమవుతుంది. ఇది పూర్వపక్షం వాళ్ళకి ఇష్ట, అభీష్టము. సో ఇట్ ఈస్ నౌ రిజాల్వింగ్ ఇన్ టు త్రీ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఆర్ దే? నెంబర్ వన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, భేదాన్ కోవై తేషాం వికల్పక, భేదములను కల్పించేటటువంటి, వికల్పాలను కల్పించేటటువంటి వారు ఎవరు? ఏతాన్ బుధ్యతే, ఎవరు ఈ కల్పించబడిన వికల్పాలను తెలుసుకుంటున్నారు? స్మృతి జ్ఞానయో ఆలంబనం కిం, కహ ఆలంబనం, ఎవరు ఆలంబనం? స్మృతి అంటే స్వప్నము, జ్ఞానము. స్మృతి అంటే మరి మనసులో వాసనల నుంచి నిర్ణయించబడింది కాబట్టి స్మృతి లోపల ఉన్నది. జ్ఞానయో బయట కనిపిస్తున్న సవిశేష జ్ఞానము. ఈ రెండిటికి ఆలంబనం ఎవరు? దానికి సమాధానంగా ఇప్పుడు ఈ ప్రశ్న ఈ కారిక రాబోతుంది. కల్పయత్యాత్మనా ఆత్మానమాత్మా దేవః స్వమాయయా స ఏవ బుధ్యతే వేదాన్ ఇతి వేదాంత నిశ్చితః. 12వ కారిక, 11 వరకు చూశాం మనము. 12, 13 ఈరోజు చూడవచ్చు. కల్పయతి, కల్పిస్తున్నారు. ఎవరు కల్పిస్తున్నారు? ఆత్మాదేవ, ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు. ఎలా కల్పిస్తున్నాడు? స్వమాయయా, తన మాయతో. ఎక్కడ కల్పిస్తున్నాడు?
ఆత్మనా ఆత్మానం తన చేత తనయందు తానే ఆత్మన ఆత్మమాయయ స్వమాయయ దేవ కల్పయతి. ఆత్మదేవ కల్పయతి. హౌ? స్వమాయయ కల్పయతి. వేర్ హీ ఈస్ డూయింగ్ ఇట్? ఆత్మని ఆత్మన, తనను తానయందు, తనయందు తానే స్వమాయయ మరి కల్పించేవాడి గురించి ముందు ప్రశ్నగా ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం కదా, అందుకని దాన్ని చెప్పారు ఆన్సర్. స ఏవ పుచ్యతే భేదాన్, ఆ భేదములను అతడే తెలుసుకుంటున్నాడు అని ఎవరు చెప్పారు? తర్క ప్రమాణం చాలదు, వేదాంత నిశ్చయ. వేదాంత జ్ఞానం ద్వారా ఈ విషయం నిశ్చయమైనది. ఎందుకు వేదాంత జ్ఞానం అవసరమైంది సడన్ గాను? ఇంతవరకునేమో ఆ, తర్క ప్రమాణం మీద ఉండి ఒక్కసారి వేదాంత ప్రమాణం మీదకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది గురువు గారు? ఆయన తర్క ప్రమాణంతోనే ఇగో ఇటువంటి ఒక ఆత్మ ఉన్నది, అదే స్వమాయగా కల్పిస్తున్నది, కల్పించబడేది అదే, కల్పించేది అదే, తనలోని తానే కల్పిస్తోంది, తన మాయతోనే కల్పిస్తోంది, ఆయనే తెలుసుకుంటున్నాడు అని తర్కంతో ప్రూవ్ చేసేయచ్చుగా. మరి వేదాంతం దగ్గరికి ఎందుకు సడన్ గా వెళ్ళిపోవడం? ఆలోచించండి. ఆత్మదేవుడు, ఆత్మాదేవ, స్వయం ప్రకాశ ఆత్మ. దేవు అంటే ప్రకాశం, దేవుడు అంటే ఆయన మళ్ళీ పట్టు పీతాంబరం, ఒక కిరీటాలు, ఇంకా అభయముద్రలు అవన్నీ పెట్టికండి. దేవుడు అన్నాం కదా అని. ఆత్మదేవ, ఆత్మదేవుడు అంటే స్వయం ప్రకాశ ఆత్మ. ఎక్కడైనా ఇక్కడ దేవుడు అనే శబ్దం వచ్చేసరికల్లా దేవుడు దేవి అని వాళ్ళొక స్త్రీమూర్తో పురుష రూపము అని ఆత్మ వరకు ఊహించకూడదు. ఏదో పార్వతీదేవి సరస్వతీదేవి అంటే ఓకే, బట్ ఆత్మదేవుడు, ఆత్మ అంటే స్వయం ప్రకాశ. తన మాయచే, స్వమాయయా, తనను తనచే ఆత్మన ఆత్మానం, తనను తనచే కల్పించుకొనుచున్నాడు. ఆత్మదేవుడే వేర్వేరు పదార్థములను తెలుసుకొనుచున్నాడు. నేను చెప్పట్లేదు మహానుభావ, ఉపనిషత్తుల యొక్క నిశ్చయవాదం. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు ఇంతకు ముందు క్వశ్చన్లో ఎవరు లేరా, ఎవరు లేరా, ఎవరు లేరా, చూసేవారు లేరా, కల్పించేవారు లేరా, ఆధారం ఎవరు లేరా అంటూ అడిగారు. వాళ్ళకి ఇక ఏ విధంగా చెప్పినా అర్థం కాదు ఇది. కానీ వాళ్ళు వేదాన్ని అంగీకరించరు. శూన్యవాద నిరాకరణానికి అయ్యా మీతో మేము వాదించాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు ఎలాగో వేదంలో ఏముందో అక్కర్లేదు, ఒకవేళ తెలిసిన దాన్ని పక్కన పెడతారు. కానీ వేదాంత నిశ్చయం ఏమిటంటే ఆత్మదేవుడు స్వయం ప్రకాశ ఆత్మ తన మాయచే తనను తానే కల్పించుకొనుచున్నాడు. ఆయనే సకల పదార్థాలను కూడా తెలుసుకుంటున్నాడు అని ఉపనిషత్తుల యొక్క నిశ్చయము. వేదాంత నిశ్చయ అన్నారు. వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఐతథ్య ప్రకరణంలో తర్కపరంగా అనుమాన ప్రమాణంతో మొదలెట్టారు. మొట్టమొదట ఏం చెప్పారు? 1, 2, 3 కారికలు. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటూ అడుగుతాను క్వశ్చన్ అయిన తర్వాత. 1వ కారిక ఉచిత దేశ అభావ. 2వ కారిక ఉచిత కాల అభావ. స్వప్నంలో సరైనంత ప్లేసు, సరైనంత సమయము లేదు కనుక అవి లోపలనున్నవి ఉన్నాయి, కానీ ఉన్నట్టే కానీ నిజానికి లేవు. 3వ కారికలోకి వచ్చేసరికల్లా అక్కడ శృతి ప్రమాణము బృహదారణ్యకంలో ఇక్కడ రథాలు, గుర్రాలు, ఏనుగులు ఏవి లేవని ఒక పాదము, ఇంకొక హాఫ్లోనేమో అనుభవ ప్రమాణాన్ని ఉపయోగించి స్వప్నమునందున్న వస్తువులన్నీ మిథ్యా, లోపల ఉన్నాయి కానీ లోపల ఉండడానికి అవకాశం లేదు కాబట్టి మిథ్యా అంటూ చెప్పారు. తర్వాత 4వ కారికలోను 5వ కారికలోను దృశ్యత్వాత్ అనే ప్రసిద్ధమైనటువంటి ఒక ఆధారంగా కనిపిస్తున్నాయి కాబట్టి, కనిపించేది ఆత్మ కాదు కదా, ఆత్మ ఎప్పుడూ దృక్కే గాని దృశ్యము కాదు, ఇవి రెండూ దృశ్యములు, స్వప్నము జాగ్రత్త, కాబట్టి మిథ్య. 6వ దానికి వచ్చేసరికల్లా మరొక క్రొత్త విషయాన్ని తీసుకొచ్చారు, అనిత్యత్వము. అనిత్యత్వం ఎందుకు చెప్పారు 6వ కారికలో? ఇటుపక్క పుట్టడానికి ముందు, అటుపక్క పోయిన తరువాత
ఆదావంతే చ ఎన్నాస్తి, అంటే ఆద్యంతాలు కలిగి ఉన్నది, బిగినింగ్ ఎండ్ ఉన్నాయి, మధ్య భాగంలో ఉన్నా కూడా లేనట్టే అని చెప్పి, అనిత్యత్వము లేక కార్యత్వము లేక ఆద్యంతవత్వము అనేటటువంటి గుణము వలన స్వప్నం కూడా మిథ్య. స్వప్నము వలె జాగ్రత్త కూడా మిథ్య. స్వప్నానికి ఆద్యం ఉందా? ఉన్నది. ఎండింగ్ ఉందా? ఉంది. కాబట్టి మంచిది కూడా మిథ్య. ఏదైతే ఆద్యంతాలు కలిగి ఉంటుందో, ఏదైతే వికారము, ఏదైతే పరతంత్రము, ఏదైతే ఉన్నది ఉన్నట్టుగా లేదో అది మిథ్య అంటూ అక్కడ 6వ కారిక వరకు. ఈ 7వ కారికలో పూర్వపక్షం అయినా కనపడుతున్నాయి కదండి, ఇవన్నీ ఉపయోగంగా ఉన్నాయి కదా, మనకేమో వాహనం మీద వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాము, లేకపోతేనేమో ఇక్కడ పలానా ఆహారం తింటే మనకు దప్పిక, ఆ, ఆకలి తీరుతున్నాయి కదా, చేత అవి యూటిలిటీ ఉంది కాబట్టి సత్యము అని. ఇంకొక ఆయన ఇంకో పూర్వ ఆయన ఆయన చెప్పిన వెంటనే దానికి ఏం చెప్పారు నెక్స్ట్ కారికలో? అయ్యా, ఈ ఉపయోగాలు నువ్వు చెప్తున్నవి తారుమారు అయిపోతున్నాయి. ఇక్కడ ఆహారం తింటే స్వప్నంలో ఆకలి తీరటం లేదు, స్వప్నంలో ఆహారం తింటే ఇక్కడ మళ్ళీ ఆకలిస్తుంది. అంచేత యూటిలిటీ అనేటటువంటిది ఒక అవస్థకే సరిపోయింది, అన్ని అవస్థలలో యూనివర్సల్గా లేదు. కాబట్టి యూటిలిటీ అనే క్రైటీరియన్ కాదు. అటు స్వప్నంలోనైనా ఇటు జాగ్రత్తలోనైనా అవి దృశ్యంలే కదా. ఇంకొక ఆయన అపూర్వము అని తీసుకొచ్చాడు. అపూర్వం అంటే, అపూర్వం అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడని స్వప్నంలో కనిపిస్తున్నాయి కాబట్టి అవి సత్యము అంటే, అపూర్వమైన అపూర్వం కాకపోయినా కూడా ఈ అపూర్వమైన దృశ్యమే, అపూర్వం కాకపోయినా దృశ్యమే. దృశ్యములు ఎప్పటికీ సత్యము కావు, దృశ్యములు మారేవి. ద్రష్ట మారడు. నువ్వు చైతన్యం ద్రష్ట, దృశ్యం కాదు అంటూ తెలుసు. అక్కడతో ఆ పూర్వపక్షం అపూర్వం అని ఆయన కూడా పడుకున్నాడు. అప్పుడు ఇంకొక ఇది ఆ, తీసుకొచ్చారు. ఏమిటి? గౌడపాదులు వారు చెప్తున్నారు, లోపల నుండి స్వప్నంలో లోపల ఉండే అనుభవాలు, బయట ఉండే అనుభవాలు, అంటే అంతః బహిః అనేవి రెండూ కూడా జాగ్రత్తలోకి వచ్చేసరికి లేవు, మిథ్య అయిపోయాయి. అలాగే జాగ్రత్తలో మనసులో నుండేటటువంటి ఈ మానసిక సంబంధమైన అనుభవాలు, బయట కనబడుతున్న అనుభవాలు కూడా అదే విధముగా మిథ్య. అంటే లోపల బయట అనేటటువంటి ప్రమేయం లేదు. ఏదైనా బయట కనిపిస్తూ ఉంటే అది సత్యము అని వెంటనే అనేకు, బయట కనిపించినంత మాత్రాన దానికి సత్యత్వం లేదు అంటూ స్వప్న దృష్టాంతాన్ని ఉపయోగించి అది చేశారు. అప్పుడు ఇవాళ కాంటెక్స్ట్ అయినటువంటి అయితేనండి, స్వప్నంలో అంత లోపల ఉన్నది మిథ్య, బయట ఉన్నది మిథ్య, జాగ్రత్తలో బయట ఉన్నది మిథ్య, లోపల ఉన్నది మిథ్య. మరి అంతా మిథ్య అవుతే ఇంత మిథ్యా వికల్పాలు, ఈ వైవిధ్యాన్ని, ఎంతటి వెరాసిటీని కల్పిస్తున్నటువంటిది ఎవరు? కల్పించేటటువంటి తత్వం ఏదై ఉంటుంది? అలాంటిది ఏది లేదా? లేకపోతే ఎవరు దీన్ని తెలుసుకుంటున్నారు? కల్పించిన దాన్ని తెలుసుకోవాలి కదా. ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తుంటే మ్యాజిక్ కన్నా బయట ఉంటాడా, మ్యాజిక్ లోపల ఉంటాడా? బయట ఉంటాడు. అలాగే ఇదంతా మ్యాజిక్ మిథ్య అంటే ఈ భ్రాంతికి బయట, ఈ భ్రాంతిలో భాగం కాకుండా ఇంకొక తత్వం ఉండాలి కదా, అది ఏది? అలాగే మ్యాజిషియన్ మ్యాజిక్ చేస్తుంటే చూచేవాళ్ళు మ్యాజిక్ కంటే వేరుగా ఉంటారు, అయితే ఆ విధంగా అనుభవించే వాళ్ళు వేరే ఉన్నారా? ఈ రెండిటికి ఆధారం ఏదైనా ఉన్నదా అంటూ 3 క్వశ్చన్స్ లేవతీశారు. అదే ఇక్కడ కాంటెక్స్ట్, దానిని మనం ఇప్పుడు చూస్తున్నాము. అంటే ఇంతవరకు ఒక్కొక్క కారికలో ఉన్న అంశాలను సంగ్రహంగా సమీక్షించడం అయినది. సో తర్కపరంగా ఇంతవరకు అనుమాన ప్రమాణాలతో మొదలుపెట్టి చూసిన వాళ్ళము ఇప్పుడు సడన్ గా చాలా పెద్ద ప్రశ్నలు వచ్చేసాయి. పూర్వపక్షి ఏమిటి అడుగుతున్నాడు? బే చక్కగా అర్థం చేసుకోండి. భేదాన్ కోవై తేషాం వికల్పక, ఏ ఈ భేదములన్నీ కల్పిస్తున్నటువంటి ఆయన ఎవరు? కహ ఏతాన్ బుచ్యతే, ఈ వికల్పాలను, ఈ వెరైటీని తెలుసుకుంటున్నది ఎవరు? కహ ఆలంబనం, ఈ ఈ వికల్పములకు కలిగించడానికి, వీటిని తెలుసుకోవడానికి ఆధారము ఎవరు? ఈ స్వప్న జాగ్రత్తలన్నీ మిథ్య అవుతే ఈ స్వప్న జాగ్రత్తలకు ఆలంబనము ఏమిటి అని అడుగుతుంది. అధిష్టానం నిరూపించడానికి తర్కం వాడడం లేదు. ఆయన ఏమిటి అడుగుతున్నాడు? ఆలంబనం అడుగుతున్నాడు, అంటే అధిష్టానం అడుగుతున్నాడు. అధిష్టానం ఏమిటి? అధిష్టానాన్ని
నిరూపించడానికి తర్కం వాడడం లేదు, శృతి ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అలా చేశారు అంటే, జగన్మిథ్యత్వాన్ని చెప్పడానికి ఇతర ప్రమాణాలు పనికొస్తాయి. ముఖ్యంగా అనుమాన ప్రమాణము, వేరే ప్రమాణాలు కూడా మీరు ఉపయోగించవచ్చు. కానీ ఏదైతే ఆబ్జెక్ట్ కాదో, ఈ జగత్తునంతా దృశ్యంగా చూస్తున్నటువంటి ద్రష్ట ఏదో, అది అవ్యవహార్యం, అచింత్యం, అగోచరమైనటువంటి ఆ నాను మ్యాక్ట్ని చెప్పడానికి తర్క ప్రమాణానికి కానీ మరి ఏ ఇతర ప్రమాణాలకి కానీ సత్తా చాలదు, పవర్ సరిపడదు. కాబట్టి మళ్ళీ అధిష్టానం దగ్గరకు వచ్చేసరికల్లా శృతి ప్రమాణాన్ని ఉపయోగించే జవాబు చెప్పాలి. అందుకే ఆయన శృతి ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నారు. వేదాంత నిశ్చిత అన్నారు. అందుకే వేదాంత నిశ్చయ, క్వైట్లీ స్విచ్ టు వేదాంత నిశ్చయ. ఎందుకు? అపౌరుషేయ ప్రమాణంతోనే సమర్థించాలి. క్వశ్చన్స్ అర్థం చేసుకోండి. భేదాన్ కోవై తేషాం వికల్పక. వాట్ ఈస్ ద ప్రొజెక్టర్ ఆర్ హూ ఈస్ ద ప్రొజెక్టర్? వీటన్నిటిని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ఏది లేక ఎవరు? ఆత్మ ఈజ్ ద ప్రొజెక్టర్ అని చెప్పాలి. ఆత్మ ఎలా తెలిసింది ఆత్మ ప్రొజెక్టర్ అని? ఇదిగో, ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ ఇస్ వాట్? నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ఉభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞ అనఘనం, నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞం. ఆల్రెడీ మనము 7వ మంత్రంలో మొదటి అధ్యాయంలో చూసి ఉన్నాం. అటువంటి ఆత్మయే ప్రొజెక్టరు. ఏదైతే బహిష్ విషయాలను తెలుసుకోవడం, అంతర్విషయాలను తెలుసుకునేటటువంటి ఆ చేతన కాదో, ఈ రెండిటికి కూడా ఏదైతే సాక్షిగా ఉంటుందో ఆ చైతన్యమే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. తురీయ చైతన్య రూప ఆత్మ ఎలోన్ ఈజ్ ది ప్రొజెక్టర్. అడిగారు అనుకోండి మిమ్మల్ని ఎవరైనా, ఇంత వికల్పాలు ఉన్నాయి కదండి ప్రపంచంలో, ఈ మిథ్య అంటున్నారు, ఈ వికల్పాలన్నీ మరి కల్పించే, ఈ మిథ్యాతత్వాన్ని కల్పించేది ఎవరు అంటే తురీయ చైతన్య రూప ఆత్మ. తురియ ఈజ్ ఈక్వల్ టు చైతన్య ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. మూడు ఒకటే. తురియమన్నా, చైతన్యమన్నా, బ్రహ్మన్నా, ఆత్మన్నా, ప్రత్యేగాత్మన్నా, సాక్షి అన్నా, ప్రొజెక్టర్ అన్నా ఒకటి. ఇట్ రిక్వైర్స్ అన్ అసిస్టెంట్. ప్రొజెక్టర్ మరి తనంతట తనగా పనిచేస్తుందా? దానికి అసిస్టెంట్ కావాలి. ఈ ప్రొజెక్టర్కి ఏమిటి అసిస్టెంట్? ఎవరు అసిస్టెంట్లు? ఇద్దరు అసిస్టెంట్లు. ఎందుకు అసిస్టెంట్ కావాలి ఆయనకి? ఆ తురియ చైతన్యాత్మకి ఉపనిషత్తే చెప్పింది. అది అదృష్టం, కనపడదు, అంటే బాహ్యేంద్రియాలకు దొరకదు, అవి వ్యవహార్యం, దాంతో ట్రాన్సాక్షన్స్ ఏవి చేయలేము. మరి ఇవన్నీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్. మరి జాగ్రత్తలోని దేంట్లోని ఈటీయూ ఉంది, ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రాన్సాక్టబిలిటీ అండ్ యూటిలిటీ. ఆ వ్యవహారం చేయడానికి అది పనికిరాదు. మరి అగ్రాహ్యం అంటే మనసుతో తెలుసుకోలేకపోతున్నాం. అలక్ష్యం అంటే ఏ అనుమాన ప్రమాణంతోనే అననుమేయం అన్నారు. అలక్షణం అంటే అచింత్యం, ఆలోచించడానికి కూడా వీలు లేదు. అగ్రాహ్యం అంటే కర్మేంద్రియాలు, అదృష్టం అంటే జ్ఞానేంద్రియాలు, అలక్షణం అంటే ప్రమాణాలు, అచింత్యం అంటే మనస్సు. ఇవేవీ చేయలేవు కాబట్టి అవ్యపదేశ్యం, ఇది అది అని డిస్క్రైబ్ చేయలేము. అంచేత వ్యవహారానికి, ట్రాన్సాక్టబిలిటీకి అది పనికిరాదు. కాబట్టి తురియం ప్రొజెక్ట్ చేస్తుందంటే వీలు పడదు. దానికి ఏదో ఒక జోడైతేనే, జోడించితేనే అది ప్రొజెక్ట్ చేయగలదు. ఏమిటి ఆ సహాయం? తురియానికి ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నారు. జాగ్రత్తగా పట్టుకో. మాయాశక్తి, నిద్రాశక్తి. మాయాశక్తి జాగ్రత్తలోనూ, నిద్రాశక్తి స్వప్నంలో. మాయాశక్తి వలన జాగ్రత్త ప్రపంచము కల్పించబడుతుంది. పరమాత్మ యొక్క మాయాశక్తి వలన జాగ్రత్త ప్రపంచము కల్పించబడుతుంది. ఈశ్వర సృష్టి. స్వప్నము జీవ సృష్టి. ఎందుకు? వీడి యొక్క వాసనలే వీనికి మళ్ళా నిద్రలో స్వప్నంగా వస్తున్నాయి. కాబట్టి నిద్రాశక్తి లేక వాసనలు మళ్ళీ అక్కడ ప్రొజెక్ట్ అవడం అనేది స్వప్నంలో. మాయాశక్తి, నిద్రాశక్తి అనే ఇద్దరు అసిస్టెంట్ల సహాయంతో ఈ చైతన్యము ప్రొజెక్టర్గా యాక్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ టు ప్రొజెక్ట్ ది యూనివర్స్. మాయాశక్తి లేకపోతే ఈ తురియము లేక చైతన్యము లేక సాక్షి ప్రొజెక్ట్ చేయవలసిన అవసరము లేదు, ప్రొజెక్ట్ చెయ్యదు. ఎందుకంటే ఉపాధి కావాలి. ఉపాధి ఉంటేనే అక్కడ ప్రస్ఫుటం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్యగా ఈ ల్యాప్టాప్కి నాకు మధ్యన
చైతన్యము సచ్చిత్ రెండూ ఉన్నాయి. ఈ సచ్చిత్ మరి ఈ మధ్యలో ఏం ప్రకటన అవడం లేదు. ప్రకటన కావాలంటే అక్కడ దానిని రికగ్నైజ్ చేసేటటువంటి ఒక ఉపాధి ఉండాలి. ఆ ఉపాధిలో ప్రతిబింబించే లక్షణం ఉండాలి. అంటే మనస్సు లాంటి దర్పణం ఒకటి ఉండాలి. ఉంటే అక్కడ చైతన్యం ప్రతిఫలనం అవుతుంది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమైనా ఒక్కొక్క విభిన్నంగా ఉపాధులుగా ప్రాణులుగా తెలియాలి అంటే ఆ ప్రాణుల యందు ప్రతిఫలించబడేటటువంటి శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తియే ఉపాధి. దానికి ఆ శక్తి ఎలా వచ్చింది? మాయ వలన వచ్చింది. అయితే మాయ పరమాత్మ కన్నా వేరా? అప్పుడు పరమాత్మ ఒకటి, మాయ ఒకటి, రెండున్నాయా? అబ్బే, పరమాత్మ ఇలా తిప్పి చూస్తే మాయ. సేమ్ సైడ్, బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ప్యూర్ విశుద్ధ ఆత్మ కెనాట్ ప్రొజెక్ట్ ఎనీథింగ్. So there are three questions. What is the first question? Bedhan kovai tesham vikalpakaha. ఈ భేదములనన్నిటినీ కల్పిస్తున్నది ఎవరు? చైతన్య ఆత్మ. చైతన్య ఆత్మ మీరు చెప్పారు కదా, అదేవి చేయదు, కర్త కాదు, భోక్త కాదు, దీంతో సంఘం లేదు, అవ్యవహార్యం, అచింత్యం, అలక్ష్యం, అవ్యపదేశం, అదృష్టం, అగ్రాహ్యం. అది ఎలా అండి చేస్తుంది? అది నాన్ మ్యాటర్. దాంట్లో చిన్న ట్రిక్ ఉందిరా. మాయ అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ చైతన్యంలో ఒక భాగం, ఒక ఎంబడయ్యే ఉంది. ఆ మాయాశక్తి వలన ఈ జాగ్రత్తని ప్రొజెక్ట్ చేస్తుంది. కహ ఏతాన్ ఉచ్యతే. ఎవరు తెలుసుకుంటున్నారు? ముందు ఆ మాయను కల్పించినది ఎవరు? ఆ రకరకాల భేదాలను కల్పించినది ఎవరు? ఇటు జాగ్రత్తలోను అటు స్వప్నంలోను తెలుసుకుంటున్నది ఎవరు? స్వయం స్వమాయయ. చూడండి ఒక్కొక్క మాట భాష్యంలో. స్వయం తనకు తానుగానే, స్వమాయయ తన మాయతో, స్వం ఆత్మానం తనయందే, ఆత్మదేవ ఆత్మానం తనకు తానుగానే, ఆత్మదేవ ఆత్మదేవుడు, ఆత్మని తనయందు, ఏవా తనయందు మాత్రమే, కల్పయతి. ఇన్ని పదాలు చెప్తే కానీ ఇంకొకటి లేదు దీనికనేది నిర్ధారణ రాదు. ఆత్మదేవ స్వయం స్వమాయయ స్వం ఆత్మానం ఆత్మని ఏవ కల్పయతి. వాట్ కల్పయతి? వక్ష్యమాణం భేదాకారం కల్పయతి. చెప్పబోయే భేదములను కల్పిస్తుంది. ఆయన వికల్పాలు ఉన్నాడు కదా, అవేమో లిస్ట్ ఇస్తున్నారు ఆయన తర్వాత కారికల్లో 13, 16లో. 13, 16 కారికలలో చెప్పబోయేటటువంటి వక్ష్యమాణం భేదాకారం కల్పయతి. హౌ? రజ్వాదౌ ఇవ సర్పాదీన్. రజ్జు సర్పం లేనిదే వేదాంతం ఉండదు. సో ఈ భ్రాంతి సర్పము ఆ తాడు యందు ఎలా కల్పించబడినదో ఈవ చూడండి. భ్రాంతి సర్పము ఈజ్ ఈక్వల్ టు భ్రాంతి వరల్డ్, మిథ్యా ప్రపంచం. జాగ్రత్త ప్రపంచం గురించే మన డిస్కషన్. ఎందుకంటే స్వప్న ప్రపంచం మిథ్యని వాళ్ళు అందరూ ఒప్పేసుకున్నారు, తెలిసిపోయింది కూడా. జాగ్రత్త ప్రపంచము మిథ్య, సర్పము మిథ్య. సర్పాన్ని ఎవరో ప్రొజెక్ట్ చేయాలి కదా అక్కడ. సర్ప షుడ్ బి ప్రొజెక్టెడ్ టు యూ ఇన్ టు ద ఐ. దెన్ ఓన్లీ యూ సే దిస్ ఇస్ సర్ప. హూ ఈజ్ ప్రొజెక్టింగ్? హూ ఈజ్ ద ప్రొజెక్టర్ దేర్? రజ్జు ఈజ్ ద ప్రొజెక్టర్. త్రాడు సర్పంగా భాషించడానికి ఆలంబనం, ఆధారం. ఆ త్రాడే పాముగా భాషిస్తుంది. కాబట్టి అక్కడ ప్రొజెక్టరు, ఆలంబనం ఎవరు? రజ్జు. ఓకే. సర్పమునకు రజ్జు కంటే వేరే ఉనికి ఉన్నదా? లేదు. రజ్జువే సత్యము, సర్పము మిథ్య. సర్పం ఉన్నా లేకపోయినా రజ్జు అనేది ఎప్పుడూ ఉన్నదే. త్రికాల అక్కడ ఈ కాంటెక్స్ట్లో అబాధ్యము, అది ఎస్టాబ్లిష్డ్. అక్కడి నుంచి సర్పం అనేది ప్రొజెక్ట్ అయింది. తెలుసుకునేది ఎవరు? ఎవరైతే మందాంధకారంలో అటుపక్క వెళ్ళాడో తెలుసుకునేవాడు, బుద్ధతే అనేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎందుకంటే ఇది దృష్టాంతం కదా. దృష్టాంతంలో ప్రొజెక్టింగ్ ఐటమ్ ఒకటి ఉంది, ప్రొజెక్టర్. ప్రొజెక్టెడ్ దాన్ని తెలుసుకునేటటువంటి ఆ మందాంధకారంలో ఒక ఆయన ఎవరో వెళ్ళి అక్కడ చీకట్లో సర్పం ఉంది. రజ్వాదౌ ఇవ అంటే ఆ ప్రొజెక్షన్ వరకు ఆ దృష్టాంతం. ఎందుకు? స్వమాయయ స్వయం స్వం ఆత్మానం ఆత్మదేవ కల్పయతి అన్నారు.
కల్పయతి అంటే వికల్పయతి అని అర్థం. వికల్పములను కలిగిస్తున్నాడు. వికల్పములు అంటే బోధ. ఫర్ ద ప్రొజెక్టింగ్ పార్ట్, రజ్జు ఇస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వై? వితౌట్ రజ్జు దెర్ ఇస్ నో భ్రాంతి. వితౌట్ పరబ్రహ్మ దెర్ ఇస్ నో వరల్డ్. రజ్జు ఈజ్ ది ఆధార, లైక్ బ్రహ్మ ఈజ్ ది ఆధార ఫర్ దిస్. ఓకే. సో రజ్జు దగ్గరే ఎక్కడ రజ్జు ఉన్నదో అక్కడే సర్పం ఉన్నది. అంటే రజ్జువే ప్రొజెక్టరు, రజ్జువే కల్పయతి అనేదాన్ని సరిపో. అయితే ఆ రజ్జు అక్కడ సర్పంగా భాషించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉండాలి. చూచేవాడు ఉండాలి, చీకటిగా ఉండాలి, అక్కడ తరువాత ఇది రజ్జు అని తెలుసుకోవడానికి ఏమో ఒక టార్చ్ లైట్ ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమీ లేవు. స్వయం స్వమాయయ స్వమాత్మానం ఆత్మదేవ ఆత్మని ఏవ కల్పయతి వికల్పయతి. అంతేకాకుండా స్వయమేవచ తనకు తానుగానే తాన్ ఆ భేదాకారములను బుధ్యతే అంటే తెలుసుకుంటున్నాడు. ఎవరు తెలుసుకుంటున్నాడు? ఆయనే తెలుసుకుంటున్నాడు. స్వయమేవచ తాన్ బుధ్యతే భేదాన్ తద్వత్ ఏవా ఎలాగా రజ్వాదుల వలె ఇది ఏవం వేదాంత నిశ్చయ. ఇది వేదాంత నిశ్చయము. నాణ్య అస్తి జ్ఞాన స్మృత్యాశ్రయ. జ్ఞాన జాగ్రత్త సవిశేష జ్ఞానం, స్మృతి స్వప్నంలోనున్నటువంటి వాసనా నిర్మిత ప్రపంచం. జ్ఞానస్మృత్యా స్మృత్యాశ్రయ జ్ఞానస్మృతులకు ఆశ్రయమైనది. అన్య వేరొకటి నా అస్తి లేదు. ఇంకొకటి లేదు అంటే ఆ ఆత్మయే దీనికి ఆశ్రయము అంటూ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. నచ ఇంకోటి కూడా చెప్పారు. అంతా అనీకుండా జ్ఞానస్మృతి అంటే జ్ఞానమునకు, స్మృతికి అంటే జాగ్రత్త స్వప్న అనుభవాలకు వైనాశికానాం ఇవ క్షణిక విజ్ఞానవాదులు వినాశనం అయిపోతుంది. క్షణభంగురవాదము, క్షణిక విజ్ఞానవాదము, వైనాశికవాదము, శూన్యవాదం వాళ్ళు చెప్పినట్టుగా నిరాస్పదే ఏవా ఏ ఆధారము లేదు అనుట నా పొసగదు. లేదు అంటే నిరాస్పదే అంటే ఆధారం లేదు. నిరాస్పదే నా అంటే ఆధారము లేదు కాదు, అంటే ఆధారం ఉన్నది. డబుల్ నెగటివ్. నా నిరాస్పదే, ఆస్పదే ఆధారం, నిరాస్పదే ఆధారం లేదు. నా నిరాస్పదే అంటే ఆధారం ఖచ్చితంగా ఉంది. అదే ఇది. అంటే మీరు చెప్పినటువంటి శూన్యవాదం వైపు లాగుతున్నారు, అది కుదరదు చెప్పారు. ఇంకొంచెం డీటెయిల్డ్గా భాష్యాన్ని చూద్దాం. ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ చూద్దాం. ప్యూర్ విశుద్ధ ఆత్మ కెనాట్ ప్రొజెక్ట్ ఎనీథింగ్ అండ్ విల్ నాట్ ప్రొజెక్ట్ ఎనీథింగ్. వై? బికాజ్ ప్యూర్ విశుద్ధ ఆత్మన అంతఃప్రజ్ఞం బహిష్ప్రజ్ఞం అచింత్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అవ్యపదేశ్యం అంచేత. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి? ఎవరు తెలుసుకుంటున్నారు? అదే ఆత్మ అదే అనుభవాన్ని పొందుచున్నది. కరెక్ట్ చేసుకుంటాం. పొడుచున్నది కాదు, పొందుచున్నది. బుధ్యతే ఎక్స్పీరియన్సర్ టు. కానీ విశుద్ధాత్మకి ఎక్స్పీరియన్సెస్ ఉండవు. విశుద్ధాత్మ భోక్త కాదు, విశుద్ధాత్మ కర్త కాదు. కర్తగా ప్రొజెక్టు చేయదు, భోక్తగా అనుభవాన్ని పొందదు. మరి ఎలా పొందుతున్నది విశుద్ధాత్మ అనుభవాలను? సోపాధిక ఆత్మయే పొందుతుంది. సోపాధిక ఆత్మ, ఉపాధితో కూడిన ఆత్మ. ఉపాధితో కూడిన ఆత్మ అంటే ప్రాణిలో ఉన్నటువంటి జీవతత్వంతో ఉన్న ఆత్మ. సోపాధిక ఆత్మకు ఏమిటి సహాయాలు? 3 శరీరాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం. కారణ శరీరంతో సుషుప్తిని, సూక్ష్మ శరీరంతో స్వప్నాన్ని, స్థూల శరీరంతో జాగ్రత్తని, 3 అవస్థలలో అనుభవాన్ని పొందుతోంది. ఫస్ట్ క్వశ్చన్కి ఏమిటి ఆన్సరు? ఎవరు వికల్పములను కల్పిస్తున్నారు? ఆత్మయే వికల్పములను కల్పిస్తుంది. మరి ఆత్మ అవ్యపదేశ్యం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అచింత్యం, అలక్షణం అన్నారు. నానోమెట్టన్నో ఇట్ హెస్ గాట్ ఏ మాయాశక్తి. విత్ ద మాయాశక్తి ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొజెక్ట్. నాట్ ఆన్ ఇట్స్ ఓన్. On its own only,
but with the help of in the presence of the Atma, the Maya produces the Vikshepa. Okay. Now, who is the person who is ఏతాన్ బుధ్యతే? ఎవరు తెలుసుకుంటున్నారు? ఇది కూడా విశుద్ధాత్మ గ్యారంటీగా కాదు. స్వపాధికాత్మ ఏమిటి? స్వపాధికాత్మ అంటే ఉపాధులతో కూడినది, అంటే శరీర త్రయంతో ఉన్నటువంటిది. కారణ శరీర ఉపాధితో, సుషుప్తిని సూక్ష్మ శరీర ఉపాధితో, స్వప్నాన్ని స్థూల శరీర ఉపాధితో, జాగ్రత్తని బుధ్యతే తెలుసుకుంటుంది. కనుక భేదాన్ కోవైతేషాం వికల్పక కయతాన్బుచ్యతే, రెండిటికి సోపాధిక సాక్షి చైతన్యము. ఆన్సర్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దోస్ టూ క్వశ్చన్స్? సోపాధిక సాక్షి చైతన్యము. ఏమి? నిరుపాధిక సాక్షి చైతన్యం ఎందుకు కాదు? నిరుపాధిక సాక్షి చైతన్యము ప్రపంచాన్ని సృష్టించను లేదు, అసలు నిరుపాధిక చైతన్యం సృష్టి లేదు. అక్కడ మర్స్తాన్ని సర్వభూతాన్ని నత్య మర్స్తాన్ని భూతాన్ని, అన్ని భూతములు సోపాధికంగా ఉన్నప్పుడు ఉన్నాయి, నిరుపాధికంగా ఉంటాయి. నా దగ్గర భూతాలు లేవు, గీతాలు లేవు, దెయ్యాలు లేవు, ఏవి లేవు. సోపాధిక సాక్షి చైతన్యమే వీటిని కలిగిస్తుంది. ఆత్మదేవ వికల్పయతి. కల్పయతి అంటే వికల్ప. ఆత్మదేవుడే కల్పిస్తున్నాడు. ఆత్మ ప్రొజెక్ట్స్ హౌ తురియాత్మ ప్లస్ మాయా ఉపాధి. మాయ లేకుంటే అకారణ తురియం, కారణం కాలేదు. మాయ కలిస్తే నాలుగవ పాదము మూడవ పాదం అవుతుంది. నాలుగవ పాదమైన తురియము మూడవ పాదమైనటువంటి కారణ పాదం అవుతుంది. ఎప్పుడు? మాయ కలిస్తే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేతి ఏవం దేవ నఖలు కుశల స్పందితుమపి. ఆ మాయతో కలిస్తేనే సృష్టి ఏర్పడుతుంది. మాయ లేకపోతే చిన్న కదలిక కూడా లేదు. నా నా కించనం కొంచెం కూడా మూమెంట్ లేదు అంటూ ఐతరేయ ఉపనిషత్తులో కూడా తెలుసుకున్నాం. హూ ఈజ్ ద మెటీరియల్ కాజ్? మెటీరియల్ కాజ్ ఎవరు? దీనికి చేయడానికి ఎవరు చేస్తున్నారు? దీనికనే ఏదైనా ఒకటి తయారవ్వాలంటే మెటీరియల్ కాజ్, ఉపాదాన కారణం ఉండాలి కదా. స్వం ఆత్మానం, స్వం ఆత్మానం, అతడే ఉపాదాన కారణం. అభిన్న వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. ఉపాదాన కారణం బ్రహ్మ. కారణ రూపేణ ఎవరు తోడుండాలి? మాయా. మళ్ళీ అదెవరిది? స్వమాయ. ఒక్క మాట ఎలా వేస్తారో చూడండి. స్వం ఆత్మానం అంటే తానే ఉపాదానమై, స్వమాయయా. ఎక్కడో వేరే ఒక పదార్థము కాదు. ఇన్ఫాక్ట్ నేహ నానాస్తి కించన. పరబ్రహ్మకు వేరుగా ఈ కనిపిస్తున్న ప్రపంచంలో కూడా ఏదీ లేదు. ఎవరు కల్పిస్తున్నారు? కల్పించేవారెవరు? పదం సరే, ఆ కల్పిస్తున్న నిమిత్తం ఎవరు? స్వయం స్వమాయ స్వం ఆత్మానం ఆత్మదేవ కల్పయతి. సో అభిన్న వివర్త ఉపాదాన నిమిత్త కారణం సాక్షి చైతన్యం లేక తురియం లేక బ్రహ్మ. స్వయం తనకు తానుగా, స్వమాయ తనకంటే భిన్నము కానటువంటి మాయతో, స్వం ఆత్మానం తన తన చేతనే ఆత్మని తన యందే ఆత్మదేవ కల్పయతి వికల్పయతి. ప్రొజెక్టింగ్ బ్యూటిఫుల్ భాష్యం. స్వం ఆత్మా స్వయం స్వమాయ స్వం ఆత్మానం ఆత్మని ఆత్మదేవ కల్పయతి. ఓకే. ఎవరు కల్పిస్తున్నారు? స్వయం స్వమాయ స్వం ఆత్మానం ఆత్మని ఆత్మదేవ కల్పయతి. ఎక్కడ కల్పిస్తున్నాడు? ఆత్మని తన యందే. ఎవరు? స్వం ఆత్మదేవ. ఎవరితో కూడి? స్వమాయ స్వయం. వక్ష్యమాణం భేదాకారం. రాబోయే కార్యక్రమంలో చెప్పబోయేటటువంటి వివిధ భేదములు ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. మన గురువు గారు కూడా మళ్ళీ రివ్యూ చేశారు. 16 కళల పురుషుడు. ఆ 16 కళలే ఈ వక్ష్యమాణ భేదాకారం. ఎగ్జాంపుల్ ఏమిటి? ఎలాగండి? ఆయనే ఆయనతో ఎలా కల్పిస్తున్నారు? మరి మీరున్నారు, వేకర్గా ఉన్నారు, యూఆర్ స్లీపింగ్. హూ వేకర్ కన్వర్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డ్రీమ్. డ్రీమ్కి వేరే ఆయన వచ్చి పడుకున్నాడు. డ్రీమ్లో మీరేగా పడుకున్నారు. ఆ డ్రీమ్ వరల్డ్ ఈజ్ ఓన్లీ వేకర్స్ ఎక్స్పీరియన్స్.
ఏమైనా మార్పులు వచ్చాయి ఈ వేకర్లో? ఏం లేదు, పడుకున్నాడంతే. పడుకునేసరికి డ్రీమ్ వచ్చింది. జస్ట్ యాజ్ ద వేకర్ హిమ్సెల్ఫ్ గెట్స్ ఇన్ టు ద డ్రీమ్ వరల్డ్ వితౌట్ ఎనీ చేంజ్, దిస్ ఆత్మ ఆల్సో స్వయం స్వమాయయా. ఆత్మ ఏమి వికల్పాలను కల్పించబోతోంది? ఏమిటండి ఆ వికల్పాలు? వక్ష్యమాణం వేదాకారం 16 కారికల్లో చెప్పబోయే రజ్వాదౌ ఇవ సర్పాదీన్. అంటే రజ్జు, రజ్జు సర్పము, సుక్తి రజితము, ఊసర క్షేత్రము, ఎండమావి, ఇలాగా సర్పాన్ని ఎవరు కల్పిస్తున్నారు? రజ్జువే కల్పిస్తుంది. ఎక్కడ కల్పిస్తోంది? తన యందే కల్పిస్తోంది. రజ్జుమేమైనా మారిందా సర్పంగా అయినప్పుడు? మారలే, అలాగే ఉంది. దానికి అసిస్టెంట్ ఎవరు? మందాంధకారం. ఆ మందాంధకారమే ఇక్కడ ఎగ్జాంపుల్లో మాయ. రజ్జు సర్ప భ్రాంతి, సుప్తి రజత భ్రాంతి రెండెందుకంటే చెప్పడం. రజ్జు సర్ప భ్రాంతిలో పామనే భ్రాంతి కలిగి, భయం కలిగి దూరంగా వెళ్ళిపోవడం. అంటే ఆ వస్తువు నుంచి రిపల్సివ్గా దూరంగా పోవడం. శుక్తి రజత భ్రాంతిలో అది వెండేమో, చక్కగా ఒక వెండి కంచెం చేయించేసుకుందాము అని ఆశతో ఆకర్షింపబడడం. ఒకటి తొలగిపోవడం, ఇంకొకటి ఆకర్షింపబడము కోసం రెండు ఎగ్జాంపుల్స్ చెప్తారు. రజ్జు సర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి. ఇవి కాకుండా సృష్టిలోని భేదాల కల్పనకు అనేక సహకారి ఉపకరణాలు ఉంటాయి. అంతే కదా. ఎన్నో భేదాలు కలిగించాలంటే ఉపాదాన నిమిత్త కారణాలే కాకుండా అనేక సహకారి ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. స్వయమేవచ తాన్ బుధ్యతే భేదాన్. తానే స్వయముగా సకల భేదములను తెలుసుకుంటున్నాడు. ఓకే. ఎలాగా? రజ్వాదౌ సర్పాదీన్ తద్వత్. రజ్జు సర్ప ఇత్యాది భ్రాంతులలో వలె అదే విధముగా త్రాడే సర్పము. వేరే సర్పము లేదు. బ్రహ్మమే జగత్, వేరే జగత్తు లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. త్రాడే సర్పమైనది. బ్రహ్మమే జగత్తుగా భాషిస్తోంది. వేరే భ్రాంతి వలన అది వేరనుకుంటున్నావు కంటే బ్రహ్మము కంటే భిన్నంగా నైహ నానా అస్తి కించన. వేరే సర్పం లేదు. ఈ కనపడే సకల వికల్పాలు భ్రాంతి సర్పము వలె మిథ్యయే. ఇది ఏవం వేదాంత నిశ్చయ. ఈ విధముగానే వేదాంత ప్రమాణముల వలన నిశ్చయమైనది. సర్వము ఆత్మ యొక్క వివర్తమే. ప్రతిభాస, అధ్యాస, రిఫ్లెక్షన్ మిథ్య. స్వతంత్ర ఉనికి లేదు. ఏ విధముగా రజ్జువు లేకుండా సర్పానికి స్వతంత్ర ఉనికి లేదో, బ్రహ్మము లేకుండా ఈ కనపడుతున్నటువంటి జాగ్రత్త ప్రపంచానికి స్వతంత్ర ఉనికి లేదు. స్వప్న ప్రపంచం ఎలాగూ నువ్వు ఒప్పుకున్నావు, దానికి ఉనికి లేదని. జ్ఞాన స్మృత్యాశ్రయ. జ్ఞానం అంటే జాగ్రత్త, స్మృతి అంటే స్వప్నములకు. జ్ఞానం అంటే సవిశేష జ్ఞానం. అంటే ఈ సకల విశేషాలతో కూడిన భేదాత్మకమైనటువంటి స్థూల ప్రపంచం తెలుసుకుంటున్నామే, అదే జ్ఞానం అక్కడ. స్మృతి అంటే సూక్ష్మ ప్రపంచంలో వాసన నిర్మితమైనటువంటి విషయాలను అనుభవంలోకి తెచ్చుకోవడము స్మృతి. ఆ రెండిటికి ఆధారము. నా అన్య అస్తి, వేరేది లేదు. కనుక కహాలంబనం? ఆత్మయే సకలమునకు ఆలంబనము, ఆధారము, సబ్స్ట్రేటము, ఆయతనము. ఓ ఆయతనం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అంటూ ఆయతనం ఆయతనం అంటూ చదువుతాం. అన్నిటికీ ఆయతనం ఒకటే ఆయతనం. ఇగో ఈ ల్యాప్టాప్ ఉంది, దీనికి ఆయతనం ఆధారం ఇగో ఈ టేబుల్, ఈ టేబుల్కి ఆధారం భూమి. అలా ఒకదానికి పోతే ఫైనల్గా ఈ భూమికి ఎవరు ఆధారం? ఇగో ఆ పరబ్రహ్మమే ఆధారం. వైనాశికానాం ఇవ వినాశనం. అంటే ఒక్కొక్క క్షణంలో ఒక జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం నెక్స్ట్ క్షణంలో పోయి కొత్త జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కంటిన్యూ అవ్వదు. వేటికవి బ్రోకెన్ పార్ట్స్ ఆఫ్ జ్ఞాన. అంటే క్షణిక విజ్ఞానము అనేటటువంటి శూన్యవాదులు వారు వాదించినట్లు జ్ఞాన స్మృతి, స్త్రీలింగ శబ్దం. జ్ఞానము
స్మృతి. అందుకే జ్ఞాన స్మృతి అని ద్వంద్వ సమాసం చేశారు. అది ద్వివచనంలో ద్వంద్వ సమాసం, జ్ఞాన స్మృతి. ద్వివచనంలో ఆ స్త్రీలింగ శబ్దాన్ని వాడారు. జాగ్రత్త స్వప్నములు నిరాస్పదే ఏవచ, ఏ ఆధారములు లేనివి అనే వాదన. నిరాస్పదము, ఆస్పదము, ఆధారము, ఆలంబనము, ఫల్క్రమ్, బేసిస్, అది లేకపోవడం నిరాస్పదం. ఆధారము లేనివి అనే వాదన నా సరికాదు. అంటే మామూలుగా ఈ మూడు ప్రశ్నలు ఆన్సర్ చెప్పడం కాకుండా వాళ్ళ యొక్క సందేహమైనటువంటి శూన్యం ఏది లేదా లేదా అని తర్కించి అడుగుతున్నారు కదా, దానికి ఆన్సర్గా నీ వాదన సరికాదు, శూన్యవాదులు వాదించినట్లు ఇది సరికాదు ఇత్యభిప్రాయ. వైనాసికానాం ఇవ అన్నారు. ఎందుకు? ఎప్పుడైతే వేదమని మొదలుపెట్టారో గౌడపాదులు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వేద ప్రమాణం వాళ్ళు అంగీకరించరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు భగవత్పాదులు చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందాకలా వాళ్ళు అంతా శూన్యం అని అన్నారు వైనాసికులు. వాళ్ళు లేరు, వాళ్ళు ఎలాగో వేదాన్ని అంగీకరించరు. మనకు మీరందరూ వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు, ఆస్తిక దర్శనం వాళ్ళు. కాబట్టి వేదాంత నిశ్చయం ఏమిటి? ఇదిగో ఈ మూడు, ఆధారము ఆత్మయే, ప్రొజెక్టరు ఆత్మయే, ఆ బుద్ధ్యతే తెలుసుకునేది కూడా ఆత్మయే. అంటే నిరాకార నిర్గుణ నిష్కల పరబ్రహ్మము ఎలాగండి? లేదండి, మాయ దాంతో కలిస్తే అదే ప్రొజెక్టరు, అదే ఎక్స్పీరియన్సరు. ఆధారంకి మాయ కలవక్కర్లేదు, ఆధారం తనే ఆధారం. జాగ్రత్త స్వప్నములు నిరాస్పద ఏవచ, ఆధారము లేనివే అనే వాదన నా సరికాదు ఇది అభిప్రాయ అని ఈ కారిక యొక్క తాత్పర్యము. అంటే చైతన్యము దేశ కాల అతీతము. ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా ఒక మిథ్య తెలియాలి అంటే మనకు తెలుస్తోంది. మిథ్య తయారు చేసి ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఆ ప్రొజెక్ట్ చేసిన ఆయన, ఆ తెలుసుకునే ఆయన ఆ మిథ్య కంటే బయట ఉండాలి. అంటే ఈ చైతన్యము ఈ ప్రొజెక్షన్కి, ఈ బుద్ధ్యతకి బయట ఉంటే మరి వేరే వేరే వచ్చేస్తుంది కదా. అంటే ఇది బయట ఉందంటే చైతన్యం వేరే ఉన్నది, అక్కడ జగత్తు వేరే ఉన్నది అని ద్వైతం ఏర్పడుతుంది. అలా కాదయ్యా, ఇది దేశము కాలములలో ఈ ప్రొజెక్షన్ కలిగింది. ఈ ప్రొజెక్షన్ దేశం కాలంలో ఆ మాయ సహితంగా, ఉపాధి సహితంగా స్వపాధిక ఆత్మ అనుభవిస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఇది బయట ఉన్నదంటే బయటనూ లేదు, లోపల ఉన్నదంటే అది చేయడము లేదు. అంటే అనుగతంగా ఉన్నది. అంటే ఆత్మ యొక్క సాన్నిధ్యంలో, ఆత్మ యొక్క అంగీకారంలో, ఆత్మ యొక్క బ్లెస్సింగ్లో, ఆశీర్వాదంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆత్మ ఎక్కడో, ప్రపంచం ఇక్కడ లేదు. రజ్జు ఎక్కడో, సర్పం ఈ రూములోనూ లేవు. ఎక్కడ రజ్జు ఉన్నదో అక్కడే సర్పభ్రాంతి ఉన్నది. ఎక్కడ భ్రాంతి ప్రపంచం ఉన్నదో అక్కడే పరబ్రహ్మం ఉన్నది. పరబ్రహ్మం దాంతో కలిసిపోయిందా? అది కలవదు. మరి ఎవరు ప్రొజెక్టరు? దానిలో ఉన్న మాయాశక్తి ప్రొజెక్టరు. ఎవరు అనుభవము? మాయాశక్తితో కూడిన సోపాధిక ఆత్మ. ఆధారం ఎవరు? అదిగో ఆయనే ఆధారం. అభిప్రాయ. అంటే పరమాత్మ వేరుగానున్నది మిథ్య కన్నా అని చెప్పడం అంటే ఒక విధంగా వేరుగా ఉన్నది, ఒక విధంగా దానిలో అనుగతంగానే ఉన్నది. జాగ్రత్తని ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? జాగ్రత్త అనుభవాలను మనకు కలిగిస్తున్నది ఎవరు? ఇదిగో ఆ చైతన్యం. ఆ చైతన్యము చేతన మీద, మనసు మీద పడేసరికల్లా చేతనයි, ఆ చేతన సకల ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఇంద్రియాలకు వెళ్ళి, ఇంద్రియాల నుంచి వృత్తి వ్యాప్తి, అక్కడి నుంచి ఫల వ్యాప్తి కలిగి ఆ వస్తువు యొక్క అనుభవం తెలుస్తుంది. దానికి సరిపోయినటువంటి ప్రతీకార చర్య కర్మేంద్రియాల ద్వారా జరుగుతుంది. ఇదంతా ఈ చేతన వల్ల జరుగుతుంది. చేతన అంటే ఏమిటి? చైతన్యము ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు చేతన. మాయా ఈజ్ ద మనస్ దేర్. మాయా అనే మిర్రరు, ఆ రిఫ్లెక్షను. వ్యష్టిలో మనస్సు. ఈ మనస్సు చైతన్యం రెండు కలిస్తే, అంటే చైతన్యం తాలూకా సన్నిధిలోనే మనసు అనేది చేతనగా మరి ఏ విషయాలను సవిశేష జ్ఞానాన్ని పొందుతుంది. అందువలన ఏమిటి? ఆత్మ అనుసూత్యము, అనుగతము, అంతేగాని నిస్సంగము.
భోక్త కాదు, కర్త కాదు అంటూ చెప్తాం. ఓకే. చిన్న అవతారిక, 13వ కారికకు అవతారిక. సంకల్పయన్ కేన ప్రకారేణ కల్పయతి. సంకల్పించి ఈయన ప్రొజెక్ట్ చేస్తున్నారంట అని చెప్తున్నారు కదా. ఏ ప్రకారంగా, ఏ విధంగా కల్పిస్తున్నారు ఇది అని ఉచ్యతే, చెప్పబడుతుంది. బై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్, ఐ am నాట్ లొకేటెడ్ ఇన్ ద వరల్డ్. కలంలో కాదు, కలలో ఉంటే, కాలంలో ఉంటే కాలంతో పాటు ఇతర వస్తువుల వలె ఆద్యంతములు అయిపోయి. సపోజ్ పరబ్రహ్మం కాలంలో ఉందను. If we say the whole world is within the desha and the kala, we all know that. ప్రపంచమంతా దేశం ఉంటే స్పేస్, కాలం ఉంటే సమయం టైము, స్పేస్ అండ్ టైంలో ప్రపంచం ఉన్నది. మరి చైతన్యం కూడా ఈ స్పేస్ అండ్ టైంలో ఉందని చెప్పాం అనుకోండి. ఎప్పుడైతే టైం లోపల ఉంది, టైం పరమాత్మను ఎన్క్లోజ్ చేయగలదు, టైం పరమాత్మను పరిచ్ఛిన్నం చేయగలదు అని చెప్తే, వస్తువుల్లాగే పరమాత్మకి కూడా ఆది అంతము ఏర్పడిపోతాయి. అప్పుడు ఆది అంతము ఏర్పడిపోతే ఆదికి ముందు పరమాత్మ ఉండదు, అంతానికి తర్వాత పరమాత్మ ఉండదు. ఆదావంతే చేయన్నస్తి వర్తమానేపి తత్త, అంటే మధ్య కూడా లేనట్టు అయిపోతుంది. అంటే చైతన్యం లుప్తం అయిపోతుంది, ఆద్యంతాలు ఏర్పడిపోతాయి. అంచేత కాలంలో ఉండే పనే లేదు, కాలాతీతంగానే ఉండాలి. వేకర్ ఈజ్ అవుట్ సైడ్ ద డ్రీమ్. వేకర్ ఎక్కడున్నాడు? డ్రీమర్ కన్నా పక్కన పైన ఉన్నాడా, డ్రీమర్గా ఉన్నాడా? బట్ ఈజ్ వెరీ ఫార్. నో. ఎక్కడ వేకర్ పడుకున్నాడో అక్కడే డ్రీమ్ కూడా వచ్చింది, వెరీ క్లోజ్ టు హిమ్. సో ఇన్ అండ్ త్రూ ద డ్రీమ్, కాన్షియస్నెస్ ఈస్ బోత్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమానెంట్. ఈ పదాలు పట్టు. ట్రాన్సెండెంటల్. ట్రాన్సెండెంటల్ అంటే కాలాతీతము, ట్రాన్సెండ్స్ ద టైమ్ అండ్ స్పేస్. దేశ కాల అతీతం. ఇమ్మానెంట్ మీన్స్ హీఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దట్. అంటే దాంట్లో అనుసూచ్యంగా, అనుగతంగా, ఆధారంగా, ఫల్క్రంగా, సబ్స్ట్రేటంగా, ఆయతనంగా ఉంటూనే వాటి మార్పులకు ఏ విధమైన సంబంధం లేకుండా, వాటి పరిమితులకు, దేశకాల పరిమితులకు లోబడకుండా, ఆ దేశకాల పరిమితులకు అతీతంగా ఉండడాన్ని ద పరబ్రహ్మన్ ఆర్ ది కాన్షియస్నెస్ ఈజ్ బోత్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమానెంట్. ఇట్ ట్రాన్సెండ్స్ ద టైమ్, దేశకాల అతీతము. బట్ ద కాన్షియస్నెస్ ఈజ్ ఇమానెంట్. దేశకాల అతీతం అంటే ఇక్కడ అన్ని సృష్టి ఉందండి, ఈ దేశకాలాల్లోనే పరమాత్మ సృష్టి. సృష్టికి బయట ఎక్కడో దేశకాల అతీతంగా ఓ పెద్ద ఆయనకి గడ్డలతో ఉన్నాడు. అలాగా ద కాన్షియస్నెస్ ఈజ్ ట్రాన్సెండెంటల్, అట్ ద వెరీ సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇన్ అండ్ త్రూ ద టైమ్ అండ్ స్పేస్. అనుసూత్యము, అనుగతము. ఇన్ అండ్ త్రూ అంటే అనుగతము, అనుసూత్యము, ఆలంబనము, అధిష్టానము, ఆయతనము. హౌ డు వి నో దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్? తెలిసింది మీకు. చైతన్యము టైమ్ అండ్ స్పేస్లో లేదు. హౌ డిడ్ యూ కన్క్లూడ్? సరే, పడుకున్నాను, నిద్రపోయాను, దేశం ఉన్నదా? ఆ? ఎక్కడ పడుకున్నాను? బెంగళూరులో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఊరి గుడిసెలో ఉన్నాను, తెలియదు. ఏ ఏ టైంలో ఉన్నాను? పగలు రాత్రి ఏది నాకు సుషుప్తులు తెలియలేదు. అంటే దేశకాలాలు డిజాల్వ్ అయిపోయి, both the time and space and all the manifestations which are a product of time and space have dissolved. Whatever objects I am seeing are they are conditioned by time and space. The glass, the laptop, my positions, my bed, my fan, AC, everything is conditioned by the time and space. And when the time and space are dissolved, I don't have any of the things. సో సుషుప్తి దశలో దేశకాలాలు డిజాల్వ్ అయినప్పటికీ నేను బాగా పడుకున్నాను, నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా నిద్ర వచ్చింది అని పొద్దున్నైతే మళ్ళీ చెప్తున్నాను. అంటే చైతన్యం పడుకోలేదు, చైతన్యం కంటిన్యూ అవుతుంది. అంటే మనకు ఎవ్రీడే దేశకాలాలు నిద్రిస్తున్నప్పటికీ కూడా చైతన్యము నిద్రించలేదు, చైతన్యము లుప్తము కాదు. చైతన్యం అలానే ఉన్నది. దేశకాలములలో
అంటే చైతన్యం లుప్తం కావాలి, దేశకాలాల్లో లేదు. కాబట్టి ఐ ద ఎక్స్పీరియన్స్ ద వరల్డ్, ఐఎమ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద వరల్డ్. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఐ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్? యా, యు ఆర్ అనుసూత్యం అండ్ అనుగతం. And it transcends the time and space. It is outside the world, but at the same time, it is in the backdrop of the whole experience. నేను దేశకాల అతీత తురీయ చైతన్యమును, ఇది చెప్పగలిగి ఉండాలి. నేను అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి సకల వ్యాధులతో నున్న ఈ శరీరం నేను కాదు. ఆ ఆత్మతత్వమైన సాక్షి నేను. దేశకాల అతీత తురీయ చైతన్యము, జ్ఞానస్మృతి చెప్పేసాను ఆల్రెడీ మీకు. అది వచ్చిన సంకల్పయన్ కేన ప్రకారేణ కల్పయతి, ఆత్మ సంకల్పిస్తూ ఏ ప్రకారంగా కల్పిస్తోంది. సో వాట్ ఈస్ ద బాటమ్ లైన్ నౌ విత్ ఆల్ ది టీచింగ్ అంటిల్ దిస్ సో మెనీ కారికాస్ అప్ టు ద 13th కారిక? వాట్ ఈస్ ద బాటమ్ లైన్? ది అబ్జర్వ్డ్ అంటే కనపడుతున్న జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య, అనుభవం అవుతున్న స్వప్న ప్రపంచము వలనే. స్వప్నము మిథ్య అన్నది అనుభవం. అది యుక్తితో తర్కంతో చేసుకున్నాము. అన్ని దర్శనాలు వాళ్ళు స్వప్నం మిథ్యానే ఒప్పుకున్నారు. అలాగే కనబడుతున్న జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య. ప్రపంచము యొక్క ఈటీయూని ఎవరు త్రోసిపుచ్చడం లేదు. ఈ అంటే ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రీ అంటే ట్రాన్సాక్టబిలిటీ, యూ అంటే యూటిలిటీ. నోబడీ ఈజ్ సేయింగ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సబుల్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సేయింగ్ అది ఎక్స్పీరియన్సబుల్ కాబట్టే, దృశ్యం కాబట్టే అదేమో నశ్యం, దృశ్యం కాబట్టే మిథ్య అంటూ చెప్తున్నాం. సో ఎక్స్పీరియన్సబిలిటీ ఇస్ నాట్ క్వశ్చన్డ్, ద వ్యవహార నాట్ క్వశ్చన్డ్, అండ్ ద ట్రాన్సాక్టబిలిటీ అండ్ ద యూటిలిటీ. గ్లాసులో నీళ్లు ఉన్నాయి, యూటిలిటీ ఉంది. అలాగే స్వప్నంలో ఉండేవాడికి స్వప్నం యూటిలిటీ ఉంది. జాగ్రత్త స్వప్న ప్రపంచాలకు ఈటీయు ఉన్నది. జాగ్రత్త స్వప్న ప్రపంచాలు రెండూ అనుభవం అవుతున్నాయి, వ్యవహారానికి ఉపయోగము. బోత్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద రెస్పెక్టివ్ అవస్థ. ఐ నెవర్ నెగేట్ ద ఈటీయు. వేదాంతం ఏం చెప్తుంది? డోంట్ నెగేట్ ద ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రాన్సాక్టబిలిటీ అండ్ యూటిలిటీ ఆఫ్ ద వరల్డ్. డోంట్ నెగేట్ ఇట్, యాక్సెప్ట్ దెమ్. కానీ రెండూ కూడా పరతంత్రములను తెలుసుకో. బోత్ ఆఫ్ దమ్ ఎగ్జిస్ట్ ఆన్ బారోడ్ ఎగ్జిస్టెన్స్. హూ లెంట్స్ ద ఎగ్జిస్టెన్స్? తదేకో వశిష్ట శివ కేవలోహం, తదేకో వశిష్ట శివ కేవలోహం, అహమేవహమవ్యయః బ్రహ్మతత్వమసి భవయాత్మని ఏకమేవాద్వయం బ్రహ్మ. Then who lends the existence? What should be the answer? Don't say Paramatma lends the existence. I lend the existence to both of them. I, the Chaitanya Atma, Sakshi Chaitanyam, lend the existence to both. Lend the existence to both of them. What is that I? I means Mr. Sharma, Mr. Ravi Prakash? No. I, the consciousness absolute, నిర్విశేష సాక్షి చైతన్యం, తురీయాత్మ అయిన నేను, సకలమునకు ప్రొజెక్ట్ చేసేది నేనే, అనుభవించేది నేనే, ఆధారభూతమైనది నేనే, సర్వము నాయందే నిలిచి ఉన్నది. ఆ చైతన్యమే సర్వమునకు అధిష్టానము, ఒత్తుట ఉండాలి. సర్వమును కల్పించుకును, తెలుసుకొనును, న శూన్యం. ఆత్మ సంకల్పయన్ కేన ప్రకారాన్ని కల్పయతి. ఆ వికల్పాలు ఎట్టివి? రాబోయే కార్యక్రమం. వికరోత్య పరాన్ భావాన్, భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్, నేతాంశ బాహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభు అని వస్తుంది. అది వచ్చే కార్యక్రమం మళ్ళా చూద్దాం. ఇక్కడ ఒక 4-5 మంచి అంశాలు ఉన్నాయి. జాగ్రత్త స్వప్నములకు అనేక భేదాలన్నీ కూడా ఒక పట్టిక రూపంలో చూశాం మనం. అంటే జాగ్రత్తకి స్వప్నానికి ఉన్న కామనాలిటీ, సామ్యం ఏమిటి అనేది చూశాము. రెండిటికి ఉన్న భేదాలను చూశాము. స్వతంత్ర ప్రతిపత్తి రెండిటికీ లేదు. రెండూ అనిత్యాలు, రెండూ ఆద్యంతవంతాలు,
రెండూ దృశ్యాలు, రెండూ కార్యాలు. అనిత్యము ఆద్యంతవంతము, కార్యము దృశ్యము. స్వప్నము జీవ సృష్టి అయితే జాగ్రత్త ఈశ్వర సృష్టి. రెండూ వికల్పాలే. వికల్పాలను కలిగించేవాడు వేరుగా ఉండాలి అక్కర్లేదు. బోత్ ఆఫ్ దమ్ ఆర్ ప్రొజెక్షన్స్. దేర్ మస్ట్ బి సమ్ ప్రొజెక్టర్ డిఫరెంట్ ఫ్రమ్ బోత్, అవే ఫ్రమ్ బోత్. దిస్ karika says that blessed projector is the consciousness which is the same. Swamayaya, swam, atmanam, atmani eva vikalpyate. Atma alone is the projector. He is the enjoyer with the help of Swamaya. That is the essence of 11th karika. कल्पयत्यात्मनात्मानमात्मादेवः स्वमायया स एव बुध्यते भेदान्. अधिकारिक कल्पयति आत्मना आत्मानं आत्मादेवः स्वमायया स एव बुध्यते भेदान्. ఆత్మకర్త అంటే కర్తక, కర్త కాదా అంటే కాకపోను లేదు. ఎలాగా? తనకు తానుగా తానే కల్పిస్తుంది స్వమాయయ. భగవద్గీత ఏంటంటాం? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే. మయా అధ్యక్షేణ, ఇన్ మై ప్రెసిడెంట్షిప్, నా సాన్నిధ్యంలోనే, నా ఆర్డర్లోనే, నా సమక్షంలోనే, నా బ్లెస్సింగ్స్ తోని ప్రకృతి మాయ సచరాచరం సూయతే. అనేన ప్రకృతి హేతునా జగత్ విపరివర్తతే. అదే ఈ విధమైనటువంటి వికల్పములు జగత్. బట్ అండర్స్టాండ్, ఐఎమ్ ది ఆధార ఆర్ ద సబ్స్ట్రేటమ్. హూ ఇస్ దట్? ఐ, ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్, ఈస్ ది ఆధార ఫర్ ద ప్రకృతి. అక్కడ మయి ఏ నేను అని అర్థం. ఎవరు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే వాళ్ళే. దీనికి వేరే పరబ్రహ్మము అని పేరు పెట్టి శ్రీకృష్ణ భగవానుడు అని అక్కర్లా. అర్థం చేసుకోవడానికి అలా అనుకోవాలి. ఫైనల్గా ఎక్కడికి వచ్చాక మై, నేను అనేది ఏమిటి? నిర్విశేష ఆత్మ సాక్షి చైతన్యమే ఆ అమ్మాయి. అజోపి సన్, పుట్టలే. అవ్యయాత్మ, నాకేం వ్యయం లేదు. భూతానాం ఈశ్వరూపి సన్, భూతములన్నిటికీ నేనే ప్రభువును అయి ఉంటూ ప్రకృతిం, ఇదిగో మాయను, స్వాం ప్రకృతిం, నా ప్రకృతిని అధిష్టాయ, అధిరోహించి అధిష్టానంగా చేసుకుని సంభవామి ఆత్మమాయయా. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. సంభవామ్యాత్మమాయయా. సంభవామి యుగే యుగే. ఏంటంటే ప్రతి మేనిఫెస్టేషన్ కూడా ఆత్మ అనేదాన్ని అనేటటువంటి తత్వమే ప్రకృతిం అధిష్టాయ, మాయను అధిష్టానం చేసుకుని ఈ వికల్పాలను కల్పిస్తుంది. ఆ మాయ ఎవరిది? ఆత్మ మాయయా, స్వమాయయా అన్నారు ఇక్కడ. తస్య కర్తారమపి మాం విధి అకర్తారం వ్యయం. ఈ ప్రొజెక్షన్స్ అన్నిటికీ మాం అంటే ఈ చైతన్యాన్ని, సాక్షి చైతన్యాన్ని కర్తారమని విద్ధి, కర్త అని తెలుసుకో. అయితే కర్త ఆత్మ నో. ఆ కర్తారం వ్యయం మత్స్థాని సర్వభూతాని సోపాధికం నచ మత్స్థాని భూతాని నిరుపాధికం. సేమ్ ఆత్మ సోపాధికంగా ఉంటే కర్తారం, నిరుపాధికంగా ఉంటే అకర్తారం. సోపాధికంగా ఉంటే
స్వాం ప్రకృతిని స్వం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. నిరుపాధికంగా ఉంటే అజోపిసన్ అవ్యయాత్మ భూతానామి ఈశ్వరోపిసన్. సోపాధికంగా ఉంటే ప్రకృతే సూయతే సచరాచరం జగద్విపరివర్తతే. నిరుపాధికంగా ఉంటే అధ్యక్ష. కల్పయత్యాత్మనాత్మానమాత్మదేవ స్వమాయేయ ఆత్మని. కూడా ఉంది మధ్యలో ఒక పదం. కల్పయత్యాత్మానమాత్మదేవ ఆత్మని స్వమాయయ స ఏవ బుచ్యతే వేదాన్. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద టీచింగ్ టిల్ దిస్ కారిక, 13th కారిక. సత్యేన లభ్యః తపసా హి ఏష ఆత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.